జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతకుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. కమిషనర్ ఆమోదం కోసం ట్రస్ట్ బోర్డు ఎదురు చూస్తోంది. దేవాదాయ శాఖ కమిషనర్ జాప్యంతో ఆలయ అభివృద్ధి జరగటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం రాయలసీమ నుంచి మా రీజనల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ పోతుకుంట రమేష్ నాయుడు అధ్యక్షతన ఇప్పటి వరకు 6 సమావేశాలు జరిగాయి. ఒక్కొక్క సమావేశంలో దాదాపుగా 30 నుంచి 60 అజెండాలను ఆ సమావేశంలో చర్చించి తీర్మానం చేసి వాటి ఆమోదంతో పాటు వాటిని ఆ పనులు చేపట్టేందుకు అనుమతించాల్సిందిగా ఇటు దేవాదాయ శాఖ కమిషనర్కు పంపడం జరుగుతుంది. అయితే గత 6 సమావేశాలలో శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కోసం ట్రస్ట్ బోర్డు సభ్యుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒక్కొక్క సమావేశంలో దాదాపు 30 నుంచి 60 అంశాలు అనుకుంటే 6 సమావేశాలు ఇప్పటివరకు జరిగాయి. ఈ 6 సమావేశాలకు సంబంధించి 200 నుంచి 250 అంశాలను సభ్యుల అధ్యక్షతన చర్చించి వాటిని ఆమోదించి వాటి పనులను చేపట్టాల్సిందిగా దేవాదాయ శాఖ కమిషనర్కు పంపడం జరిగింది. అయితే దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కోసం ఇటు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ పోతుకుంట రమేష్ నాయుడు అధ్యక్షతన పంపిన ఈ తీర్మానాలను అనుమతించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ చొరవ చూపకపోవడంతో కొంత దేవస్థానం ట్రస్ట్ బోర్డు పాలక మండలి సభ్యులలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కోసం ప్రధానంగా ఇటు రాష్ట్రంలో తిరుమల తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి దేవాలయం శ్రీశైల దేవస్థానం. శ్రీశైల దేవస్థానానికి ఇటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రాక పెరిగింది. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ఇటు భక్తులను రాక పెరగడంతో దేవస్థానంలో కొన్ని మౌలిక వసతులతో పాటు భక్తులకు కొన్ని అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఇటు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు అధ్యక్షతన గత 6 సమావేశాలు జరిగాయి. ఈ 6 సమావేశాలలో 250కి పైగా అంశాలపై చర్చించి వాటిని అనుమతించాల్సిందిగా దేవాదాయ శాఖ కమిషనర్కు పంపిన వాటిలో కేవలం కొన్ని మినహా ఒక 20-30 అంశాలు 20-30 పనులకు మాత్రమే మినహా మిగిలిన మెజార్టీ తీర్మానాలకు సంబంధించి పనులు చేపట్టేందుకు మాత్రం దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతించకపోవడంతో ఇటు పాలక వర్గంలో సభ్యులలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో కొన్ని అంశాలను పరిశీలిస్తే మాత్రం భక్తులకు ప్రధానంగా భక్తుల సౌకర్యం కోసం ప్రతిపాదించి వాటిని ఆమోదించి వాటిని ఆ పనులు చేపట్టేందుకు అనుమతించాల్సిందిగా కోరినా కూడా ఇది దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి స్పందన కరువైందని కూడా కొంతమంది భక్తుల నుంచి అదేవిధంగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల నుంచి కూడా వినిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తే క్యూ లైన్ కాంప్లెక్స్ శ్రీశైల దేవస్థానంలో క్యూ లైన్ కాంప్లెక్స్ లేకపోవడంతో గత శివరాత్రి రోజున క్యూ లైన్ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ కాంప్లెక్స్లలో గొడవ పడి బయటికి రావడం, అదేవిధంగా అల్లర్లు కొంత అలజడి అప్పట్లో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అలజడి రాష్ట్ర స్థాయి దృష్టికి కూడా వచ్చింది. ప్రధానంగా ఇటు శ్రీశైల దేవస్థానంలో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మించాలని ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు అధ్యక్షతన 2వ సమావేశంలో తీర్మానించి ఆ క్యూ లైన్ కాంప్లెక్స్కు అనుమతించాల్సిందిగా దేవాదాయ శాఖ కమిషనర్ను కోరినా ఇప్పటి వరకు ఆ క్యూ లైన్ కాంప్లెక్స్పై స్పందన కరువైపోయింది. అదేవిధంగా దేవస్థానంలో చౌల్ట్రీలు దేవస్థానానికి దేవుని దర్శనం కోసం వచ్చే సామాన్య మధ్యతరగతి భక్తుల కోసం మరికొన్ని చౌల్ట్రీలు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని నిర్మించిన చౌల్ట్రీలు ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తుండడంతో అవి భక్తులకు ఉపయోగకరంగా లేకపోవడంతో మరికొన్ని చౌల్ట్రీలు నిర్మించాలని ఇటు దేవస్థానం పాలక మండలి తీర్మానించింది. ఈ చౌల్ట్రీల నిర్మాణానికి కూడా దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అదేవిధంగా దేవస్థానం పరిధిలో గ్రీనరీగా మార్చాలని కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానం పరిధిలో డ్రైనేజీ ముఖ్యంగా గతంలో ఎప్పుడో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ వల్ల కొంత ఇబ్బందికరంగా ఉందని వాటిని ఆ పనులను విస్తరించాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానం పరిధిలో 200 గదులతో ఒక కాంప్లెక్స్ నిర్మించాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత
రూపాయలు 300 రూపాయలు టికెట్ దర్శనం కోసం టికెట్లు పొంది దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారి ఉచిత లడ్డు ప్రసాదాన్ని అందజేసేవారు. అయితే ఈ లడ్డు ప్రసాదాన్ని కూడా గత కొన్ని రోజులుగా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా శ్రీశైల దేవస్థానం యొక్క విశిష్టతను అదేవిధంగా ధర్మ ప్రచారాన్ని ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీశైల దేవస్థానం యొక్క విశిష్టతను శ్రీశైల దేవస్థానం పరిసర ప్రాంతాలలో గూడాలలో నెలకు ఒక గూడాన్ని సందర్శించి అక్కడ నివసించే చెంచు గిరిజనులకు ఒక పంచ ఒక చీర ఉచితంగా అందజేయాలని తీర్మానం చేయడం కూడా జరిగింది. అయితే వీటికి కూడా ఇటు దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి కూడా స్పందన కరువైపోయింది. ప్రధానంగా శ్రీశైల క్షేత్రం పరిసరాలలో చాలా గూడాలు ఉన్నాయి. ఆ గూడాలలో ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఇటు శ్రీశైలంకి వచ్చే భక్తులు ఉండి కానుకలలో వేసేటువంటి ఇటు చీరలు కానీ దోతులు కానీ వస్త్రాలు కానీ వీటిని తిరిగి నెలకు ఒక గూడాన్ని సందర్శించి అక్కడ నివసించే వారికి మహిళలకైతే ఒక చీర పురుషులకైతే ఒక పంచ అందజేయాలని కూడా ఇటు దేవస్థానం పాలక మండలి తీర్మానించింది. అయితే వీటికి కూడా ఇటు దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి రాలేదు. అదేవిధంగా దేవస్థానం పరిధిలో ఒక విజిలెన్స్ ఆఫీసర్ని విజిలెన్స్ అధికారిని నియమించాలని కూడా నిర్ణయించారు. ఆ సమావేశంలో చర్చించి ఆమోదించి కమిషనర్ కోసం ఆ ప్రతిపాదనలను మంజూరు ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించేలాగా అనుమతించాలని కూడా కోరడం జరిగింది. అయితే ఇదే అంశంపై శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి శ్రీశైల దేవస్థానంలో ఒక విజిలెన్స్ డిఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని, అలా నియమిస్తే కొన్ని విషయాలలో కంట్రోల్ చేయవచ్చునని, తిరుమల తరహాలో విజిలెన్స్ అధికారుల నియామకం చేపడితే శ్రీశైల దేవస్థానంలో కొన్ని వ్యవస్థలు బాగుపడతాయని, తద్వారా దేవస్థానానికి కొంత ఆదాయం కూడా పెరుగుతుందని, ఆ దిశగా ఇటు తిరుమల తరహాలో విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సాక్షాత్తు శ్రీశైల ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఇదే విషయాన్ని ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు కూడా ఓకే అని చెప్పి దాన్ని అనుమతించాల్సిందిగా దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయితే దేవాదాయ శాఖ కమిషనర్ విజిలెన్స్ అధికారి నియామకంలో తీవ్ర జాప్యానికి గురి చేస్తున్నారని కూడా సమాచారం తెలుస్తుంది. ఇలా శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరిగిన 6 సమావేశాలలో మెజార్టీ తీర్మానాలకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆ పనులను చేపట్టేందుకు అనుమతించకపోవడంతో ఇటు ట్రస్ట్ బోర్డు సభ్యులు నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో గతంలో ఏవైతే అంశాలను తీర్మానించి కమిషనర్ పంపామో అదే అంశాలను నిన్న సమావేశంలో చర్చించి వాటిని అనుమతించాల్సిందిగా మళ్ళా దేవాదాయ శాఖ కమిషనర్ కోరడం ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. గతంలో చేసిన తీర్మానాలనే నిన్నటి సమావేశంలో చర్చించి వాటికి అనుమతించాలని కూడా మరోసారి దేవాదాయ శాఖ కమిషనర్ కోరడం జరిగింది. ఇలా చూస్తూ పోతే శ్రీశైల దేవస్థానం పాలక మండలి అధ్యక్షతన జరిగే సర్వసభ్య సమావేశంలో ఇటు బోర్డు సభ్యుల అధ్యక్షతన వివిధ అంశాలపై చర్చించి వాటిని ఆమోదించి వాటిని అనుమతించాల్సిందిగా దేవాదాయ శాఖ కమిషనర్ కోరిన స్పందన కరువైపోతుండడంతోనే ఇటు ట్రస్ట్ బోర్డు సభ్యులలో కొంత అసంతృప్తి, ఇటు భక్తులలో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రధానంగా సభ్యులు ఆమోదించిన అంశాలపై కమిషనర్ దృష్టి సారించి ఇటు శ్రీశైలానికి వచ్చే సామాన్య భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఆమోదించిన పనులను ఇప్పటికైనా దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతించాలని కూడా ఇటు భక్తుల నుంచి వినిపిస్తుంది. అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ సాల మండపాన్ని నిర్మించాలనే ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనను శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అధ్యక్షతన 2 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ సాల మండపం కట్టడం వలన ఇటు దాన్ని పర్యవేక్షించడం కష్టసాధ్యమవుతుందని, మరో 20 నుంచి 30 కోట్ల రూపాయల నిధులు వృధా అవుతాయని, దీనివల్ల శ్రీశైల దేవస్థానం పరిధిలో ఈ టాయిలెట్స్ నిర్మాణం చేపడితే ఇటు ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు, ఇటు మహాశివరాత్రి కానీ ఉగాది సందర్భంగా వచ్చే భక్తులకు సౌకర్యకరంగా ఉంటుందని, వాటి స్థానంలో టాయిలెట్లు వివిధ ప్రదేశాలలో శ్రీశైలం దేవస్థానం పరిధిలో వివిధ ప్రాంతాలలో టాయిలెట్లు నిర్మించాలని కూడా ఇటు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల చైర్మన్ అధ్యక్షతన జరిగిన సభ్యులు ఆమోదించిన అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ కమిషనర్ ఇప్పటికైనా చొరవ చూపి వాటిని మంజూరు చేసేలాగా చొరవ చూపాలని కూడా పలువురు
భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, వైకే టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.